పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. మంగళవారం రాత్రి 1:44 భారత భద్రతా దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. వరుసగా క్షిపణుల్ని ప్రయోగించాయి. 9 చోట్ల దాడులు నిర్వహించినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడుల్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఇదివరకు సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే కొందరు జరగలేదన్నారు, కొందరు ఆధారాలు ఏంటి అని అడిగారు. ఈసారి మాత్రం బహిరంగంగానే చేశారు భారత ప్రభుత్వం. పాకిస్తాన్ కూడా ధృవీకరించింది ఈ దాడులు జరిగాయని. మొత్తం 5 చోట్ల భారత దళాలు దాడి చేశాయని కూడా చెప్తోంది పాకిస్తాన్. మొత్తం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. అయితే ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ పేరు కూడా కొద్దిగా అర్థంతోనే పెట్టారు. పెహల్గాంలో భారత్కు సంబంధించిన టూరిస్టులపైన మతం అడిగి మరీ వాళ్ళని చంపేశారు. వాళ్ళ భర్తల్ని వాళ్ళ కళ్ళెదుటే చంపేశారు. వాళ్ళ నుదుటిన కుంకాన్ని తుడిపేశారు. అందుకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరీ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. ఇందులో దాడులు జరిగిన ప్రాంతంలో మురిడ్కేలో లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది. దాన్ని కూడా నేలమట్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్లోని భావల్పూర్లో జైషే మహమ్మద్ స్థావరం ఉంది, హెడ్ క్వార్టర్. దాన్ని కూడా భారత భద్రతా దళాలు నేలమట్టం చేశాయి. అయితే ఈ దాడుల తర్వాత పలు దేశాలకు భారత ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మేము కేవలం ఉగ్రవాద శిబిరాలని టార్గెట్గా చేసుకునే దాడులు నిర్వహించామని భారత్ ప్రపంచానికి వివరించింది. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపైన కానీ అక్కడి ప్రజలపైన కానీ ఎక్కడా దాడులు చేయలేదు. వాళ్ళని లక్ష్యంగా తాము చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ప్రపంచ దేశాలకు తెలియజేయడం ద్వారా తమ లక్ష్యం ఏంటి, తమ ఉద్దేశాలు ఏంటి అన్నది భారత ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పింది. తాము అమాయకులైన ప్రజలకు పైన ఎప్పుడూ దాడి చేసే పరిస్థితి ఉండదు. కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే మా పోరాటం, ఈ దాడులు జరిగాయని ఒక సందేశాన్ని భారత్ ఇచ్చినట్టుగా కూడా అయింది. ఈ దాడుల్ని పాకిస్తాన్ ఆర్మీ కూడా ధృవీకరించింది. మొత్తం ఈ దాడిలో 3 చనిపోగా 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది. సమయం చూసుకొని తాము ధీటుగా భారత్కు బదిలిస్తామని పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. ఈ దాడులతో భారత్కు కలిగే ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని కూడా పాక్ ఆర్మీ చెబుతోంది. దీనిపైన పాక్ ప్రధాని షరీఫ్ కూడా స్పందించారు. ఈ దాడులపైన మోసపూరితమైన శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాలపై దాడులు జరిపిందని ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి బాగా తెలుసు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా స్పందన ఉండే అవకాశం ఉండడంతో భారత్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతీకారం జరిగినా, ఎదురుదాడి జరిగినా ధీటుగా తిప్పికొట్టేందుకు భారత డిఫెన్స్ దళాలు మొత్తం సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే. అయితే భారత్కు సంబంధించిన భద్రతా దళాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేస్తే పాకిస్తాన్లో ఉన్న పిఓకలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు జరుగుతూ ఉంటే దాన్ని కనీసం పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థ గుర్తించలేకపోయింది. చైనా నుంచి తెచ్చుకున్న డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ దగ్గర ఉంది. క్షిపణుల దాడులు జరిగితే వాటిని గుర్తించి తిప్పికొట్టడానికి దాన్ని తెచ్చుకున్నారు. అయితే ఎక్కడా కానీ కనీస స్థాయిలో ప్రతిఘటన లేకుండానే ఈ ఆపరేషన్ జరిగింది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ ఈ దాడుల్ని గుర్తించడంలో, అడ్డుకోవడంలో కనీసం స్పందన లేకుండా పోయింది. పూర్తిగా విఫలం చెందింది పాకిస్తాన్ డిఫెన్స్ అన్న మాటలు కూడా వస్తూ ఉన్నాయి. చైనా నుంచి తెచ్చుకున్నప్పటికీ కూడా అవి ఎందుకు పనిచేయలేదు అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే భారత్ ఈ సన్నద్ధత పైన పాకిస్తాన్పై దాడులు చేసేందుకు సిద్ధమైన భారత్ ఇందులో భాగంగానే ప్రధాన రాష్ట్రాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు, ఒకవేళ పాకిస్తాన్ నుంచి దాడి జరిగితే ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ఎలా తప్పించుకోవాలి అన్న దానిపైన ప్రజలకి అప్రమత్తం చేసేందుకు ఒక మాక్ డ్రిల్కి కూడా పిలుపునిచ్చింది. ఈరోజు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన దాడి ఇప్పుడు ఉండదు, 10వ తేదీ ఉంటుంది, 11వ తేదీ ఉంటుందని పాకిస్తాన్ వాళ్ళే అంచనా వేస్తూ వచ్చారు. అక్కడ ప్రతినిధులు బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు. అయితే రాత్రి హఠాత్తుగా భారత భద్రతా దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై అయితే విరుచుకుపడ్డాయి.